సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నేను ఇంకొక పాయింట్ అండి, ఎక్కడ ఏ రోజున రిఫర్ అవ్వని పాయింట్, ఎక్కడ ఏ విధంగానూ బయటకు రాని పాయింట్ ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ వచ్చింది కదా. వాట్ వాజ్ ది అదర్ హూ వాజ్ ది అదర్ పర్సన్ అండి? అది యాక్చువల్గా సార్ ఇప్పుడు ఒక పేర్లు చెప్పను, నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ పేరు చెప్తాను. దివాకర్ అన్న అతను ఏంటంటే మేమంతా ఒక ఫ్రెండ్ సర్కిల్ అండి. ఓకే, అంటే ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే అప్పట్లో ఫైట్స్ బాగా, మా సినిమాలంతా ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అప్పుడే ఈ వీడియో క్యాసెట్ అని వచ్చింది సార్. అవును, వీడియో క్యాసెట్ VCR. అవును, అప్పుడు వీడియో లైబ్రరీస్ చాలా ఉండే బాగా కదా, బాగా. మన మెడ్రాస్లో అయితే సందుకు ఉండేది. అప్పుడు నాకేంటంటే నాకు మెయిన్గా ఈ కుంగ్ఫూ పిక్చర్స్, మార్షల్ ఆర్ట్ పిక్చర్స్ కావాలి. ఎందుకంటే నేను ఆ సినిమాలు చూసి ఫైట్స్ జరిగేటప్పుడు దాంట్లో కొన్ని కాపీ చేసి కొన్ని మన ఫైట్స్కి వాడేవాడిని. అవునండి. అప్పుడు నేను ఈ వీడియో లైబ్రరీకి నేను అప్పుడప్పుడు వెళ్తూ ప్యాకప్ అయిన తర్వాత క్యాసెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి చూసి మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఇచ్చేవాడు ఈ దివాకర్ అన్న అతనికి. ఈ దివాకర్ అన్న అతను ఏం చేశాడంటే ఒక బాగా పెద్ద వ్యక్తి, ఆయన కూతుర్ని ఏదో ఆయన లవ్ చేసి అలా ఉన్నట్టు ఇంకా మాకు అవన్నీ సంబంధం లేదు, మేము క్యాసెట్లు తీసుకొని పోవడం చేయడం. అయితే సంబంధం, వాళ్ళు పెద్ద మనిషి కూతురు అతను ప్రేమిస్తే నాకు సంబంధం లేదు. అవును, నేను క్యాసెట్ తీసుకోవడం పోవడం. కస్టమర్. అయితే ఏమైందంటే అప్పట్లో ఫియట్ కార్స్ ఉండేది సార్, ఫియట్ కార్. ఆ ఫియట్ కార్కి బాగా డెకరేషన్ అంటే పెద్ద టైర్లు, ఫ్లోర్ గేర్ చెప్పేవారు, ఫ్లోర్ గేరు, రూఫ్ టాప్ ఇవన్నీ లేవు. అప్పుడు మేము దాన్ని క్రియేట్ చేసి పెట్టాం. బాగా ఎక్కడ వెళ్ళినా సుమన్ కార్ అని చెప్పి తెలిసేది. అలాంటిది 2 కార్లు నా దగ్గర ఉండేది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేయాలని చెప్పేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి చెప్పి నా ఇంటికి వచ్చేసి, మాకు ఫ్యామిలీ ఫ్రెండే అతను, మా ఇంట్లో వచ్చేసి నేను అప్పుడు ఊర్లో లేను, అంటే నాకు కొంచెం కారు కావాలంటే మా అమ్మగారు తీసుకొని చెప్పి కారు ఇచ్చారు. జనరల్గా ఉదయం తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తాడు, అలా ఇచ్చారు. వీడేం చేశాడు, ఆ కారులో ఈ అమ్మాయిని ఎక్కించుకొని వీడు వెళ్ళిపోయాడు. ఈ కారులో వెళ్తూ పోయేది వాళ్ళ గ్రూప్ వాళ్ళు అమ్మాయిని చూశారు. అప్పుడు ఏమైంది, సుమన్ వచ్చి హెల్ప్ చేశాడు ఈ ఇష్యూలో. సుమన్ హ్యాండ్ ఉంది చెప్పేసి వాళ్ళకి అది ఇదే అయిపోయి నా మీద వాళ్ళు ఇది తీసుకుని, అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తుంది కదా, అంతేలేండి. ఆ టైంకి ఇది జరిగింది. దట్ వాస్ ది మెయిన్ రీజన్ సార్. బట్ వాళ్ళు చెప్పినంత అసలు ఆ బ్లూ ఫిల్మ్ అన్న పాయింట్ బయట నాన్ సెన్స్ కదా. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఈరోజు మీరు సుమన్ సార్, ఇప్పుడు నాగేందర్ బ్లూ ఫిలిం తీస్తాడు సార్, ఎలా ప్రూవ్ చేస్తారు సార్? మీరు బ్లూ ఫిలిం తీస్తారని చెప్పి నేను ఒక కెమెరా తీస్తే కదా తెలుస్తుంది. మీరు కూడా ఒక కెమెరా పెట్టుకొని మీరు బ్లూ ఫిలిం తీస్తున్నప్పుడు నేను ఇటు ప్యాన్ చేస్తేనే తెలుస్తుంది కదా. నన్ను కూడా మధ్యలో కామన్ సెన్స్ ఇది. సుమన్ బ్లూ ఫిలిం ఎవడు చూసాడు బ్లూ ఫిలిం తీసేది? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇంకేదో మోసం చేసాడు, ఇంకో రకంగా అంటే అఫెన్స్ ఓకే. బట్ ఈ కైండ్ ఆఫ్ అవసరం ఎలిగేషన్ ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో నా గురించి కుముదం మ్యాగజైన్ ఒకటి ఉండేది. అవును, కుముదం మ్యాగజైన్లో ఆ టైంలో మన సుహాసిని అంటే మణిరత్నం గారు, మిస్సెస్ సుమలత గారు, ఈ ముగ్గురు నాకు సపోర్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాగా హెల్ప్ అయింది. సుమన్ అలాంటి వాడు కాదు, సుమన్కి అలా చేయాల్సిన అవసరం లేదు. సుమన్ గురించి మాకు ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ బ్యాడ్ టైం. తర్వాత ఇంకోటి ఏదో ఒక ప్రాబ్లం ఒకటి ఉంది, అది అనవసరం ఈయన మీద అది వచ్చి పడింది, ఈయన ఇన్వాల్వ్ అయినట్టు ఏదో అని చెప్పి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ బాగా తమిళనాడులో బాగా హెల్ప్ అయింది సార్. క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేనుగా చెప్పడం వేరే ఒక్కరు, మీరు నేను చాలా గొప్ప చెప్పడం కదా. బట్ ముగ్గురు ఆడవాళ్ళు పైగా అప్పుడు బాగా ఫైల్లో ఉన్న వాళ్ళు చేయడంతో అది వచ్చింది. అది సో అట్లా అదే చెప్తాను కదా, ఎఫ్ఐఆర్ వేరే సార్. ఎఫ్ఐఆర్లో ఎందుకంటే బ్లూ ఫిలిం తీస్తే ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అండి. ఇట్ ఈస్ నాట్ హూ ఈజ్ అబ్జెక్టింగ్, సంబడి హూ ఈజ్ అబ్జెక్టింగ్ ఆన్ యువర్ బిహేవియర్ ఓన్లీ ఈజ్ అ క్రైమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు somebody has to complain that your behavior is very erratic, it is disturbing, and అప్పుడే it is a report. అవునండి. If nobody is complaining అంటే how can you take an action అండి? సింపుల్ క్వశ్చన్ ఇది. అవును, పోలీసు ఎవరి మీద, ఇప్పుడు చాలా ఇంట్లో గొడవలు జరుగుతాయి సార్. ఇంట్లో జరిగినప్పుడు మనం వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసేస్తారు. ఎందుకంటే అవతల వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. అవును సార్, పక్క ఇంట్లో బాగా సౌండ్ రేడియో పెడుతున్నారు సార్, పక్క ఇంట్లో టపాకీలు పేస్తున్నారు, పక్క ఇంట్లో అరుస్తున్నారు, పక్క ఇంట్లో కుక్క ఏదో అరుస్తుంది అంటారు. అంటే న్యూసెన్స్ అది.
వాళ్ళకి, అందుకే వెళ్ళి చెప్తారు. సో న్యూసెన్స్ ఉండకూడదు చెప్పేసి, ఇప్పుడు బ్లూ ఫిల్మ్ తీస్తే ఎవరికి ఇబ్బంది అండి? ఎవరికి న్యూసెన్స్, ఎవడు కంప్లైంట్ చేసేది చెప్తున్నాను, వాళ్ళు అనుకుందాం పోనీ. బట్ జనాలు అప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మడంతో అంటే జనం అప్పుడు దేవర్ సో ఎక్సైటెడ్ టు బిలీవ్, ఎందుకంటే అప్పుడే వీడియో క్యాసెట్లు రావు, పైగా మీరు వీడియో క్యాసెట్ రాలేదు, తర్వాత సెలబ్రిటీ అది ఇది సుమన్ అనగానే మీరు కామన్ సెన్స్ గా ఆలోచించలా, ఎట్లా అవుతుందని ఆలోచించలా. అందుకే మీకు ఎఫ్ఐఆర్లో వాళ్ళు రాసింది మళ్ళీ వేరే. ఎఫ్ఐఆర్లో రాసింది ఏంటి? రోడ్డు మీద తుపాకీ పెట్టుకుని పరిగెత్తి వెళ్ళాడు, తాగేసి గొడవ చేశాడు, తర్వాత ఇల్లీగల్ బూట్ లెగ్గింగ్, అదే అంటే అది క్లాజ్ అది అంటే రావాలి, సారా అమ్మేడని, ఇవన్నీ పెడితే అప్పుడు గుండాస్ యాక్ట్కి అది పరిమితం అవుతుంది. బూట్ లెగ్గర్ అంటారు. బూట్ లెగ్గర్, ఎస్, అదే ఇలిసిట్ లిక్కర్ అండి, ఇలిసిట్ లిక్కర్, అవి ఉన్నాయి గుండాస్ యాక్ట్, అవన్నీ పెట్టారు. సరే, ఎక్కడ నాకు భగవంతుడి దయవాలంటే ఆ పెట్టిన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజులు ఉన్నాయో ఆ రోజులన్నీ నేను షూటింగ్లో ఉన్నాను. అదే 3 షూటింగ్లు బెంగళూరు సార్. అదే మన తమిళ్లో కాలపట్టిగా అంటారు కదా, ఆ టైం డ్యూరింగ్ దట్ టైం ఫ్రేమ్, ఆ టైంలో నేను షూటింగ్లో ఉన్నా. లక్కీగా నాకు ఆ కాల్ షీట్స్ ఇది అంటే వాళ్ళు రాస్తారు కదా, అవును, బ్యానర్ పేరు, ఆర్టిస్ట్ రాస్తారు కదా, డేట్స్, కాల్ షీట్స్, అవన్నీ నాకు దొరికింది. రికార్డెడ్ ఉంటాయి, రికార్డెడ్ ఆన్ రికార్డ్ ఉంది, ప్రూఫ్ ఉంది అక్కడ అందరికి అక్కడ. అందుకే అక్కడ మీకు గొడవ జరిగినప్పుడు కూడా 50% వాళ్ళు ఇది ఫ్రాడ్ అని అప్పుడే చెప్పేశారు. ఎందుకంటే అదేంటి, సుమన్ బెంగళూరులో మా ముందే ఉన్నాడు, అసలు బేస్లెస్ కదండి, బేస్లెస్ కేసు. మీరు వేరే చోట అక్కడ అఫీషియల్ గా రికార్డెడ్ గా ఇంకో యాక్టివిటీలో మీరు అక్కడ ఉన్నాను, ఫిజికల్ గా మీరు అక్కడ ఉన్నారని ఇన్ని సాక్ష్యాలు, అన్ని డాక్యుమెంట్స్ ఉంటుంటే హౌ కుడ్ దే ఫైల్ ఎ కేస్ అండ్ యు అండ్ అరెస్ట్ యు? అంటే అదే అక్కడ సార్, తప్పు చేసేటప్పుడు జనరల్గా సార్ ఎక్కడో ఒక తప్పు ఉంటుంది. మీ వైపు నుంచి ఏం తప్పు జరిగింది? జెన్యున్ కేసు ఉన్నప్పుడు జెన్యున్ కేసు సార్. ఇప్పుడు ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఒకటి అండర్లైన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ కేస్ ఇట్ విల్ బి జెన్యున్ సార్, ఏమి చేయలేము. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్, అక్కడ మిస్టేక్లు ఉంటాయి, ఆ మిస్టేక్లు వీళ్ళు పట్టుకోవాలి. లూపోల్ ఉంటుంది అక్కడ, లూపోల్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఇప్పుడు అదే ఎంత గజ దొంగ అయినా, ఇప్పుడు దొంగ ఉన్నాడు సార్, వాడు ఎక్కడో వెళ్తాడు. అవును, అలాగే ఈ తప్పుడు కేసులు ఉన్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ఒక తప్పు ఎక్కడో ఉంటుంది. ఆ తప్పు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక కాలాన్ని బట్టి తెలుస్తుంది. అదే కొంచెం టైం మెచ్యూర్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మన అలెగ్జాండర్ కూడా అడిగింది ఏంటంటే, ఫైనల్గా అంటే యాజ్ అ గవర్నర్గా కూడా ఆయన, అంటే నాకు తెలియదు, నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే, యూ షో మీ ద ప్రూఫ్ ఆఫ్ హిస్ అఫెన్స్ని అడిగాడంట ఆయన. యూ షో మీ ద ప్రూఫ్, షో మీ ద ఎవిడెన్స్. ఓకే, అంటే వీళ్ళు లేదండి, ఇట్ ఈస్ అప్పుడు వీళ్ళు ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అండి, వీ హ్యాడ్ టు ది కంపల్షన్ యూ డిడ్ ఇట్ అన్నప్పుడు అప్పుడు ఆయన పోలీసులే చెప్పారా? అదే ఎవరైతే గుండాస్ యాక్ట్లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పోలీస్ అండి, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆల్సో హ్యాస్ టు సైన్. ఆఫ్ కోర్స్ గుండాస్ యాక్ట్ అయితే ఎస్, నాన్ అవైలబుల్ యాక్ట్ పెట్టాలంటే వాళ్ళు చేయాలి. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరండి? ఏదండి మిమ్మల్ని ఈ విధంగా, దట్ ఈస్ స్టిల్ ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా వెళ్ళింది అంటే వాళ్ళు అయితే కదా మీ మీద అంత కేసు నడపగలుగుతారు. అదే ఇప్పుడు ఈ దివాకర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, నా ఫ్రెండ్ది చెప్తాను. అవును, సో వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి సార్, పెద్ద కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. అది ఫస్ట్ ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగింది సార్. ఇప్పుడు పోనీ ఆ తర్వాత అసలు సినిమావాడ అంటే చాలా గొప్పవాడా, అంటే వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అంటే వాడు ఏదైనా చేస్తాడా, ఇట్లా వాడి ఫ్రెండ్కి ఇట్లా చేస్తాడా, మేము చూపిస్తాం, ఇట్లా జరిగింది. ఓకే, తర్వాత వాళ్ళు సంబంధించిన కొన్ని ఫ్రెండ్ సర్కిల్ అంతా లేదండి ఇట్లా అట్లా కాదు తెలిసిన తర్వాత వాళ్ళు అప్పుడు రిలాక్స్ అయ్యి వాళ్ళు ప్రెషర్ పెట్టుకోకుండా వాళ్ళు ఇంక సరే వాళ్ళు చేసేది మేము చేసాం, ఇంకా ఫర్దర్గా మేము చేయము, ప్రెషర్ పెట్టం, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, గవర్నమెంట్ సైడ్లో మాట్లాడుకొని ఏదైనా చేసుకొని చెప్పి అట్లాగా అలా కంబస్ట్ అయింది కేసు. ఈ Hmm. దివాకర్ అన్నవాడు ఏమయ్యాడు సార్ తర్వాత? నాకు టచ్ లేదు సార్, నాకు కూడా ఇది లేదు. ఎందుకంటే ఎందుకు మనకి వాళ్ళతో ఎందుకు ఏం జరిగింది, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి, చెన్నైలో ఉండేవాడు. బట్ తర్వాత మీ ఇద్దరికి ఎప్పుడు కనెక్షన్ అస్సలు లేదు. ఓకే, ఇంకా నా దారి వచ్చాను, నా పని చేసుకుని పోయాను ఇంత. ఓకే, తర్వాత మీరు కెరీర్లో ఎదుగుతున్న టైంలో ఈ ఎపిసోడ్ పక్కన పెడితే తర్వాత మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ రైజ్ అయ్యారు, బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. అదంతా మీరు ఎవరికి కాంపిటీషన్ అయ్యారు, ఎవరు మీకు కాంపిటీషన్గా నిలబడ్డారు సార్? ఎప్పుడు మీరు మళ్ళీ బిజీ అయ్యారు కదా కేసు నుంచి బయటకు వచ్చాక, అంటే బయటకు వచ్చి షూటింగ్లు మళ్ళీ కెరీర్లో బిజీ అయ్యారు. షూటింగ్ అయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు సార్, అప్పుడు ఆర్టిస్టులు వేరే చాలా మంది ఉన్నారు. ఓకే, ఆ బిగినింగ్ టైం ముందు అయితే చిరంజీవి గారు నేను ఇద్దరే కదా. అవును,
అంటే రామన్న గారు పాలిటిక్స్ 82 పాలిటిక్స్ వచ్చేసారు సార్. అవును. ఆ టైంలోనే నేను ఎంట్రీ అయ్యాను. ఆయన సీఎం అయ్యే టైంలోనే నేను ఇక్కడ వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. ఏం జరిగింది అంటే షూటింగ్లన్నీ స్టార్ట్ అయింది. ఆ టైంలో కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళ తర్వాత వచ్చి చిరంజీవి గారే కదా. అంటే కొంచెం యాక్షన్ డాన్స్ గేమ్స్ అంటే ఆయనే కదా. ఒక డాన్సింగ్ స్టార్ అంటే ఆయనే. అవును. డిఫరెంట్ యాక్షన్ ఫైట్స్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఆయన, మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని ఆయనే. సో ఆయనకి ప్యారలల్గా జనరల్గా ఒక ప్యారలల్ ఎవరో ఒక కాంపిటీటర్ ఉంటారు కదా. అవును. సో అప్పుడు ఐ వాజ్ అ కాంపిటీటర్ ఫర్ హిమ్. ఓకే. హెల్దీ. మేము ఇదే విజయ గార్డెన్స్లో ఎన్నోసార్లు కలుసుకున్నాం. అవునా? ఎన్నో. అక్కడ ఏంటి సార్, అక్కడ మీకు తెలుగు షూటింగ్స్కి లిమిటెడ్ ప్లేసెస్ కదా. ఏవిఎం విజయ గార్డెన్స్, వాహిని స్టూడియో, అరుణాచలం స్టూడియో, మ్యాక్స్ అరుణాచలం, ఇదే ఎప్పుడైనా సత్య స్టూడియోలో జరుగుతూ ఉండేవి. కానీ అది చాలా దూరం. అవుట్డోరు వండలూరు ఆ సైడ్, వండలూరు, కోవూరు టెంపుల్. అవును. సో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే పక్కనే, లేకపోతే అదే లొకేషన్. అవతల వాళ్ళు, యువతల నేను, అవతల చిరంజీవి గారు సాంగ్, యువతల నాది. అవును. ఇట్లా ఉండేది. చిరంజీవి గారికి నాకే కాంపిటీషన్. నాకు అంటే ఆయన సినిమాలు రిలీజ్ అయితే మేము వెనక్కి వెళ్ళిపోయేది. 1 వీక్ 2 వీక్స్. హెల్దీ కాంపిటీషన్ సార్ నాకు చిరంజీవి గారితో. చాలా హెల్దీ గ్రోత్ కదా. హెల్దీ గ్రోత్, మంచి. అందరూ నాకు ఫ్రాంక్గా చిరంజీవి చాలా మంది ఏదేదో చెప్తారు సార్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు యూట్యూబ్స్లో వాటిలో కూడా ఏంటంటే నా ఫోటో వేసి నేను అన్నట్టు ఏదో పెడతారు సార్. అది దయచేసి నమ్మొద్దు. నా లిప్ మూమెంట్ ఉందా నమ్మండి. మీ ఫోటో పెట్టి ఏదో కింద రాస్తారు. రాయడం కాదు, అదేదో కింద రాసి వాయిస్ ఓవర్ చేయడం, దయచేసి అది నమ్మొద్దు. నేను స్వయంగా నేను నా లిప్ మూమెంట్ ఉందా, నేను ఇలా కూర్చొని చెప్తున్నాను నమ్మండి. ఇక్కడ నేను మాట్లాడింది ఏదైనా తప్పు అయితే నమ్మండి. అంతేగాని నా ఫోటో వేసి ఇలా అన్నారు లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం అది నమ్మి అనవసరంగా ఇచ్చేది. ఎందుకు ఇది చెప్తున్నానంటే చిరంజీవి గారికి నాకు ఎటువంటి నాకు ఏం లేదు. హెల్దీ కాంపిటీషన్ వద్దా సార్? వాట్ ఈస్ రాంగ్ సార్? ఆయన బాగా చేస్తారంటే దాని కాంపిటేట్ నేను చేయాలని నాకు ఒక ఫీలింగ్. నాకు ఆ సినిమాలో ఫైట్స్ ఇలా చేశారా, అప్పుడు నెక్స్ట్ నా సినిమాలో నేను ఫైట్ ఏం చేయాలి, ఇంకా కష్టపడతాను. సాంగ్ ఆయన చేశారు, అలా చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి, కష్టపడ సార్. కాంపిటేట్ లేకపోతే మనం రిలాక్స్ ఉండదు దాంట్లో. ఉండదు. ఏదో తిన్నాము, తాగాము, వెళ్ళిపోయాము, వచ్చే శాలరీ లాగా అయిపోతుంది. ఫైర్ కాంపిటేటర్ ఉండాలి. అవును. యూ టేక్ పాలిటిక్స్, యూ టేక్ బిజినెస్. కాంపిటేటర్ ఉంటేనే మనం రాత్రి పగలు పనిచేస్తాం. అట్లా ఉండే తప్ప నాకు ఆయన మీద తర్వాత కూడా మీకు మంచి. ఎవ్రీ ఇయర్ మేము కలుస్తాం సార్. ఎవ్రీ ఇయర్ 80s గ్రూప్ మేము కూర్చుంటాం, మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కాదు సార్, ఆయనకి నా గురించి తెలుసు సార్. చిరంజీవి గారికి నా గురించి తెలుసు. నేను ఎట్లా పైకి వచ్చాను, నేను ఎట్లా నా టాలెంట్ కానీ, నా ఇది కానీ, నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి తెలుసు. ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినిమా మ్యాన్ సార్. అవును. కాదు, మీరు అసలు సినిమా ఫ్రాటర్నిటీ సంబంధం లేదు. అవును. అందుకే మళ్ళీ ఎప్పుడు చెప్తాను, చాలా మంది సార్ మీరు ఆ పొజిషన్. సార్ నేను ఈ పొజిషన్నే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, మీరు ఆ పొజిషన్ గురించి మాట్లాడతారేంటి? నాకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందా, మాకు ఫాదరా, గాడ్ ఫాదరా, అంకులా, బ్రదర్ ఇన్ లానా, ఎవరు డిస్ట్రిబ్యూటర్ లేరు నాకు. భగవంతుడు ఇచ్చి దీన్ని నేను హ్యాపీగా ఇప్పుడు 45 years ఎంజాయ్ చేశాను. ఎన్ని సంవత్సరాలు నాకు భగవంతుడు ఇస్తాడో దాన్ని బట్టి నేను చేసుకొని పోతాను. ఏజ్ని బట్టి, మార్కెట్ని బట్టి నా వేషాలు మార్చుకుంటాను అంతే. ప్రజల అభిమానం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా. లక్కీగా ఏంటి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఒరియా, బంజారన్ లాంగ్వేజ్, బంజారా అదే మన ట్రైబల్ ఎస్టీస్ వాళ్ళు, అది కూడా చేశాను కదా, ఒక లాంగ్వేజ్ చేశాను కదా. అవునా? సేవాదాస్ అని చెప్పి బంజారన్ లాంగ్వేజ్ లో చేశాను. ఆ లాంగ్వేజ్ మాట్లాడారండి బంజారా? మనకి ప్రాంప్టింగ్ అనుకోండి. అదే ఆఫ్ కోర్స్ మాట్లాడారు. ఓకే. డిఫరెంట్ లాంగ్వేజ్, అది హిందీ లాగా ఉండదు. అవును, వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు మనం వింటాం కదా. మన ఫ్రెండ్స్ లో చాలా మంది వాళ్ళు ఆ తెగకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. డైలీ షూటింగ్ వెళ్తే నేను నేర్చుకుంది ఒకటి ఏంటంటే, వారు చొక్కా తాంసే వారు చొక్కా అంటే ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారు. ఓకే. వాళ్ళకి లిప్ ఉండదు. అదే కేవలం మాట నేర్చుకోవడం తప్పితే. ఇప్పుడు నేను వెళ్ళి అడగలా, వాళ్ళే వచ్చి అడిగారు, చేశాను. భగవంతుడు ఏంటంటే నాకు ఇస్తున్నాడు. తర్వాత నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు సార్, భగవంతుడు ఇస్తున్నాడు అంటున్నారు. భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు, తన వేషమే ఇచ్చాడు. అంతకన్నా ఇంకేం కావాలంటున్నాను. వెంకటేశ్వర సార్ నాకన్నా బెటర్ పర్సనాలిటీ ఉన్నారు సార్, నాకన్నా బెటర్ టాలెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. భగవంతుడు నన్నే కదా సెలెక్ట్ చేసాడు. కరెక్ట్ సార్. సినిమా దేవుడు వేషం వేయడం కాదు సార్.